హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టాలీవుడ్ టాసెస్. సో ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకొక వీడియోతో వచ్చేసాం. రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ తప్పకుండా షేర్ అయితే చేయండి. కొత్త ఛానల్‌కి మీ సపోర్ట్ చూపిస్తేనే కొద్దిగా గ్రో అవుతాం. కొత్త వాళ్ళకి తెలుస్తది. సో ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ డిఫెండింగ్ చాంపియన్స్ ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. సో, నాకు తెలిసి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న అందరికి గత 2 డేస్‌గా ఆర్‌సీబీ ట్రోల్స్ వస్తూనే ఉండుంటాయి. ఎస్ఆర్‌హెచ్ మీద కూడా వస్తూనే ఉండుంటాయి. మొత్తం మొత్తం అంతా అయిపోయింది. ఇదే నడుస్తుంది. మా మా కామన్ గ్రూప్‌లో కూడా ఇవే మీమ్స్ షేర్ చేస్తా ఉన్నారు. ఆర్‌సీబీ ట్రోల్స్ ఏమో వాడు నిఖిల్, తే మౌలి ఏమో ఎస్ఆర్‌హెచ్ ట్రోల్స్. సో, ఆ ఫీవర్‌ని ఇక్కడ కూడా వీడియో రూపంలో మీ దగ్గరికి తెద్దామని చెప్పి సో, ఈ వీడియో చేస్తున్నాము. సో, ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ప్రివ్యూ చేద్దాం. ఆ టీమ్స్ గురించి ఎట్లా ఉన్నాయి? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? స్ట్రెంగ్త్స్ అండ్ మైనస్ అండ్ ఫైనల్‌గా ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మా ప్రిడిక్షన్ చెప్తాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెడీ. ఎందుకు ఫస్ట్ రెడీ? ఆగు. ఆగు. One minute, guys. అన్న బత్తాయి షో చేస్తాడు చూడు ఇప్పుడన్నా. ఈ బత్తాయి వాళ్ళు లాస్ట్ సీజన్ 2 సీజన్ నుంచి అసలు ఆపలేకున్నాం అసలు. కనిపిస్తుందా సింబల్? అనిపిస్తుంది అరే నువ్వు వీడియో ముందు వేసుకోవచ్చు కదరా, వీడియోలో వేసుకోవాలా? కావాలని. వాళ్ళ మధ్యలో ఎంట్రీ ఇవ్వాలరా. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ ఎంట్రీ కాదు, లాస్ట్ ఎస్ఆర్హెచ్ ఎంట్రీ సీజన్ ఎట్లుండాలి బ్రో? కాదు, ఎస్ఆర్హెచ్ అంటే ఎంట్రీ ఎట్లుండాలి? ఎట్లుండాలని ఇట్లానే ఉండాలి. ఇంగో సీజన్ లో ఇచ్చారనుకో ఈ ఉపయోగం ఉండదు. చాలు. ఈ కలర్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ దడుచుకోవాలి. సరే, ఫస్ట్ మాట్లాడదాం అసలు ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ లో ఈ హెడ్ టు హెడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ చాలా హైప్ ఉంది. అన్ని మ్యాచ్ల కన్నా సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ ఆర్సీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మంచి హైప్ ఉంది. అది కూడా చిన్న స్వామిలో. ఆ చిన్న గ్రౌండ్ లో వీళ్ళేమో 300 అని వీళ్ళు గోల కొట్టేస్తామని మేము అసలు వీళ్ళు 300 ఏంది, వీళ్ళు ఆడికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈసారి కొట్టి వీళ్ళ ఆరెంజ్ జ్యూస్ అంతా పిండేద్దామని మామూలు వెయిటింగ్. సో దానికోసం అసలు మ్యాచ్ ఎలా ఉంటుంది ఇనిషియల్. ఇప్పుడు మ్యాచ్ స్టార్టింగ్ చూసుకుంటే మీ వాళ్ళు బ్యాటింగ్ లైనా బాగానే ఉందన్న, కానీ బౌలింగ్ లైనా ఎట్లుంది గుర్తుపట్టావా? అసలు బౌలర్ ఒక బౌలర్ ఉన్నాడా? బ్రో బౌలింగ్ లైనప్ మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లు చూడలేదా? శివన్ కుమార్, జయదేవ్, హర్షల్ పటేల్, కొత్తగా డేవిడ్ పెయిన్ వచ్చిండు, సాకిబ్ హుస్సేన్ బాగా వేసిండు. నీకు ఆరెంజ్ జ్యూస్, చీప్ ఆరెంజ్ జ్యూస్ కావాలంటే 49 రూపీస్ కి ఇస్తారు. ప్రీమియం కావాలంటే 287 రూపీస్ ఇస్తారు. నీకు ఏ కావాలో నువ్వు చూస్ చేసుకో. అవునవును, అది పిండేది మేమే కదన్నా ఆరెంజ్ జ్యూస్. ఎవరో పిండాలి కదా, మేమే కదా పిండేది. ఎంత పిండినా నీకు లాస్ట్ కి గెలిచేది మేమే. ఓకే తగ్గట్లా. అసలు ముందు టీం గురించి సరే సరే, మీరు ఇలానే కొట్టుకుంటుంటారు కానీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఆర్సీబీ టీం గురించి మాట్లాడదాం. ఆ టీం ఎట్లా ఉంది, టీం స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు. వీళ్ళు ఫస్ట్ గో త్రూ ఆర్సీబీ. మొత్తం టీము లాస్ట్ ఇయర్ ఫైనల్ కప్పు కొట్టాం కదా, సేమ్ ఆ టీమే ఉంటది. లాస్ట్ ఇయర్ కప్పు కొట్టాం కదా మేము, అది గుర్తుంది కదా. సో ఆ టీమే ఉంటది మొత్తం. మీది పెద్దగా మారింది లేదులే, సేమ్ ఆల్మోస్ట్. సో ఒకటి మిస్ అవుతాడు కావచ్చు. మోస్ట్లీ సేమ్ ప్లేయింగ్ 11 ఉంటది, కానీ నీకు హెచ్దయాల్ బదులు మంగేష్ యాదవ్ ఉంటాడు. ఇంకోటి హైదరాబాద్ బదులు జాకబ్ డఫీ. మంగేష్ యాదవ్ ఛాన్స్ వస్తుందా ప్లేయింగ్ 11 లో? అంటే హెచ్దయాల్ ప్రాపర్ బౌలర్ కదా. హెచ్దయాల్ అసలు లేడు టీమ్ లోనే, ఆర్సీబీ స్క్వాడ్ ఎవరినన్నా తీసుకొస్తే ఒక బౌలింగ్ ఆప్షన్ తెస్తారు కదా, మంచి బౌలింగ్ ఆప్షన్ రేదర్ దాన్ అండ్ ఆల్రౌండర్ అంటున్నా. ఇది బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. అందుకు మంగేష్ యాదవ్కే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 4 ఫారెన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఫిక్స్. ఫిల్ సాల్ట్, రొమేరో షెపర్డ్, టిమ్ డేవిడ్ అండ్ జాకబ్ డఫీ. సో ఇది ఇంపాక్ట్ ప్లేయర్ గా సురేష్ శర్మ. మరి జాకబ్ బెత్తల్కి ఛాన్స్ ఉండదు ఇనిషియల్ గా. నేను కూడా అదే అనుకున్నా, జాకబ్ బెత్తల్కి ఇనిషియల్ గా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే జాకబ్ డఫీని ప్రిఫర్ చేస్తారు ఒక ఫారెన్ బౌలర్ ఖచ్చితంగా.
ఫర్దర్ గా మూవ్ ఆన్ అయితే అంటే ఫర్దర్ గా వెళ్లే కొద్దీ జాగప్ డెఫీ బాగా పర్ఫామ్ చేయకుండా ఉంటే దెన్ మన ఇండియన్ బౌలర్ ఎవరైనా తీసుకోవచ్చు, లేదా హ్యాజల్వుడ్ ఉన్నాడు, హ్యాజల్వుడ్ ని తీసుకోవచ్చు. కాదు, సో ఒకవేళ జేకబ్ డఫిన్ తీసేసి నువ్వు జేకబ్ బెతల్ని తీసుకొస్తే ఇంకా ఇండియన్ బౌలర్ ఎవరు ఉన్నారు? ఇంకో ఇండియన్ బౌలర్ రసిక్దర్ సలాం అని ఉన్నాడు. అవును, ఓకే. రసిక్దర్ సలాము లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీమ్ లో ఉన్నాడు కాబట్టి ఎవరు యూజ్ చేసుకోలేకపోయినా, ఆల్రెడీ టీం బాగా సెట్ అయిందని. కానీ రసిక్దర్ సలాం కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది, చాలా టీమ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు రసిక్దర్ సలాం బై చేయడానికి కూడా. యా, సో ఇది అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వెంకటేష్ గారు ఆడతారా లేదా అని. అదే అన్ని కోర్స్ ఎందుకంటే అంత అన్ని డబ్బులు పెట్టి తీసుకున్నారు, మరి ఆడిపిస్తారా లేదా వెంకటేష్ గారిని? వెంకటేష్ గారు నెట్స్ లో ఒక బౌలింగ్ చేస్తా వికెట్ ని టాప్ ఆఫ్ ద స్టెంప్ లేపుతాడు. అప్పుడు విరాట్ కోహ్లీ పక్క నుండి ఏ వెంకటేశ్వర్ అంటాడు, భువనేశ్వర్ అన్నట్లు ఏ వెంకటేశ్వర్ అన్నట్లు అంటాడు. ఇంకా మీ వాళ్ళ గురించి మాట్లాడినా, మీ వాళ్ళు అసలు బ్యాటింగ్ ఎలా మా ఊరు యాక్చువల్లీ బ్యాటింగ్ ఎలా ఉంది బ్రో? లాస్ట్ ఇయర్ క్లాస్ అని ఎప్పుడైతే నెంబర్ 4 మూవ్ అయ్యాడో అప్పుడు బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యింది నితీష్ కుమార్ డౌన్ ద ఆర్డర్ వచ్చినాక. బట్ ఈసారి మెయిన్ ఆప్షన్ ముందు కూడా మెయిన్ వీక్ ఆప్షన్ ఏంటంటే బౌలింగ్ ఉండే. కానీ బౌలింగ్ లో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్ వెళ్లకుండా చాలా మంది యంగ్స్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఇచ్చిన ప్రిఫరెన్సెస్ లో మన ప్రాక్టీస్ మ్యాచ్ లో చూసుకుంటే ఇద్దరు మెయిన్ ఇండియన్ బౌలర్స్, ఒకటేమో శివం కుమార్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్. కొన్ని బాల్స్ కొందరు బ్యాటర్స్ పికప్ చేయలేదు గూగుల్ చేస్తుంటే, అండ్ క్విక్ త్రూ ద ఎయిర్ కూడా కాబట్టి పికప్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. అండ్ కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ అయ్యాయి శివం కుమార్ది. సో శివం కుమార్ నాకు తెలిసి పక్క ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు. అండ్ ఇంకో ఇంప్రెస్ చేసిన బౌలర్ ఎవరంటే సాకిబ్ హుసేన్. మెయిన్ గా వీళ్ళు ప్రఫులింగే, ఓంకార్ ఖాన్ వాళ్ళు వీళ్ళందరూ అంటున్నారు, కానీ వీళ్ళందరూ కంటే సాకిబ్ హుసేన్ చాలా బౌలింగ్ వేశాడు. కానీ నాకు తెలిసి మోస్ట్లీ సాకిబ్ హుసేన్ ఆడకపోవచ్చు. వాళ్ళు మోస్ట్లీ జయదేవ్ ఉన్నత్కర్ అండ్ హర్షల్ పటేల్ ఆడిస్తారు. ఎందుకంటే జయదేవ్ ఉన్నత్కర్ మంచి స్లో బాల్స్ తో కొంచెం డిసీవ్ చేస్తాడు బ్యాట్స్మెన్ ని. సో ఆబ్వియస్లీ హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది చిన్నస్వామిలో, ఈజీగా 220+ ఉంటది. సో అట్లాంటి గేమ్స్ లో నీకు ఓవర్ లో 8-9 రన్లు ఇచ్చినా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఓవర్ అన్నట్టు బౌలర్. సో అట్లాంటి మ్యాచెస్ లో నీకు జయదేవ్ ఉన్నత్కర్ బాగా పనికొస్తాడు ఆ స్లో బాల్స్ తోటి. అండ్ మీ బెంగళూరు పిచ్ కూడా అప్పుడప్పుడు కొన్ని డబుల్ పేస్ వికెట్స్ ఉంటాయి. సో అట్లా వికెట్ ఉంటే జయదేవ్ దానికి ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సాలిలారా ఆడతాడా, అనికేత్ వర్మ ఆడతాడా? ఎందుకంటే లాస్ట్ ఇద్దరు ఆడొచ్చు, లేకపోతే లివింగ్స్టన్ ఆడిస్తారా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనికేత్ వర్మ బాగా ఆడుండే ఎస్ఆర్హెచ్ కి, బాగా చాలా మ్యాచ్లు లాస్ట్ లో వచ్చి బాగా సిక్స్ కొట్టి ఫినిష్ చేస్తుండే. కానీ ఈసారి సాలిలారా ప్రాక్టీస్ మ్యాచ్ లో చూసినాక ఎవ్వరు అసలు ఆరెంజ్ ఆర్మీ మొత్తం ఏమంటారు సాలిలారా ప్లేయింగ్ లెవెల్ అనికేత్ వర్మ ఎవరు దిగుతలేరు పాపం. నన్ను అడితే మాత్రం లివింగ్స్టన్ ని తీసేసి సాలిలారా అనికేత్ వర్మ ఇద్దరిని ఆడిస్తే బెటర్ అనిపిస్తుంది. కానీ ఇనిషియల్ గా మేబీ అంత రిస్క్ తీసుకోరేమో, లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఓవర్సీస్ ప్లేయర్ ని పెడతారేమో ఇనిషియల్ గా. లైన్ ఎవరు తీసుకురావచ్చు. సో ఇది ఆప్షన్స్ ఉన్నత్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా డొమెస్టిక్? డొమెస్టిక్ ఉన్నారు, అదే సాకిబ్ హుసేన్ అంటే అందరు యంగ్స్టర్స్ ఉన్నారు. సాకిబ్ హుసేన్, ప్రఫులింగే అండ్ ఇషాన్ మలింగా బ్యాక్ వచ్చాడు, కానీ నాకు తెలిసి వెంటనే ఫస్ట్ మ్యాచ్ ఆడించకపోవచ్చు. ఎందుకంటే ఇంజురీ నుండి బ్యాక్ వస్తున్నాడు అండ్ మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు కాబట్టి మేబీ ఇషాన్ మలింగ్ అని ఫస్ట్ మ్యాచ్ లో ఆడించకపోవచ్చు. అండ్ డేవిడ్ పెయిన్ కూడా రిప్లేస్మెంట్ రన్ చేశారు జాక్ ఎడ్వర్డ్స్ కి, బట్ డేవిడ్ పెయిన్ కూడా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఆడకపోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడడం మోస్ట్లీ. శివమ్మావి మాతోనే, కానీ మన ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా శివమ్మావి బౌలింగ్ వెళ్ళలేదు. బ్రహ్మవే యాక్చువల్ గా ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా ఎప్పటి నుంచో ఇంజురీ కన్సర్న్ అనేది మెయిన్ మావికి, అదే పెద్ద కన్సర్న్. లేకపోతే లైక్ ఇప్పటికీ లైక్ మంచి పేరు వచ్చేది. సో ఇంకోటి ఏమంటారు ఇప్పుడు యాక్చువల్ గా క్వశ్చన్ ఏంటంటే 300 కొడతారా లేదా? మీ వాళ్ళు ఫస్ట్ నుంచి దానికోసమే వెయిట్ చేస్తారా? 300 కొడతారా లేదా? ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కొట్టడమేమో కానీ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ పడితే 300 కొట్టి మీకే చేసింగ్ ఇస్తారేమో. మీరు 300 కొడితే మేము 301 కొడతాం బ్రో. అబ్బా చూడు కాన్ఫిడెన్స్ చూడు. మీరు చేసింగ్ లో 300 కొట్టడం కష్టం, కానీ ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నా ఎస్ఆర్హెచ్ కే కొద్దిగా స్లైట్ ఎడ్జ్. వాళ్ళ బ్యాటింగ్ యాక్చువల్ గా బ్యాటింగ్ టు బ్యాటింగ్ చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. అవునా, చూద్దాం
ఆడ కింద మా లోవర్ ఆర్డర్ వరకు లాస్ట్ 9 వికెట్స్ వరకు ఆడేవాళ్ళే. నీకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా స్ట్రాంగ్ అనిపిస్తది? అంటే ఇనిషియల్ గా కొంచెం ఫైర్ పవర్ ఉన్న డెప్త్ బ్యాటింగ్ గానీ, పవర్ హిట్టింగ్ గానీ మాదే ఉంటది. సర్లే మీ మాకు వాళ్ళు కూడా నెంబర్ 8 మ్యాచ్ మాకు కూడా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. నెంబర్ 8 వరకు. నెంబర్ 8 లో సరే వచ్చేది సరే ఎవరు చూద్దాం. చూద్దాం. బౌలింగ్ ఎట్లా ఏ టీం స్ట్రాంగ్ ఉండదు అంటారు? బౌలింగ్ కంపారిటివ్లీ ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది ఒప్పుకుంటా. బట్ హేజల్ లేడు కాబట్టి మాకు ఛాన్స్ ఉంది. కొంచెం ఏమంటారు ఫేస్ ఆఫ్ ఉన్నది. హేజల్ లేడు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్. హోప్స్ అన్ని కూడా లైక్ పవర్ ప్లే లో భువనేశ్వర్ ఐస్ ఆ క్రూషియల్ 2 అవర్స్. ఆ 2 అవర్స్ లో గనక ఓపెనర్స్ లో అభిషేక్ ని గానీ హెడ్ ని గానీ లైక్ వాళ్ళ వికెట్స్ పడితే దట్ విల్ బి ద క్రూషియల్ పాయింట్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైనా అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ వీళ్ళు కంప్లీట్ పవర్ ప్లే ఆడారు అప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రతి మ్యాచ్ లో 200+ కొట్టింది అండ్ గెలిచింది. సో అట్లీస్ట్ వీళ్ళిద్దరిలో ఒక్కరైనా పవర్ ప్లే మొత్తం ఆడితే ఎస్ఆర్హెచ్ కి బెస్ట్ ఛాన్స్ గెలవడానికి మ్యాచ్. చూద్దాం. అన్ని సాటర్డే మాట్లాడదాం. అప్పటి వరకు చూడు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందుకే భయపడుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ప్లేయింగ్ 11 కి వచ్చేద్దాం ఇంకా. విల్ స్టార్ట్ ఎస్ఆర్హెచ్. ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 అయిపోయింది అన్న. సేమ్ ఆల్రెడీ మనం ప్లేయింగ్ 11 వీడియో చేసిన మోస్ట్లీ సేమ్ ప్లేయింగ్ 11 ఉంటది. దానికి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు అది ఇంకా నాకు తెలిసి మ్యాచ్ విన్నింగ్ ఎవరు ప్రిడిక్షన్ ఎవరు ఇప్పుడు స్టాండర్డ్ పర్ఫార్మర్ అవుతాడు దాని గురించి మాట్లాడదాం. అకార్డింగ్ టు అరవింద్ భాయ్ ఎవరు స్టాండర్డ్ పర్ఫార్మర్ అవుతారు రేపు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ సైడ్ నుంచి? ఓవరాల్ గా చూసుకుంటే నాకెందుకో స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్ ఇవ్వాలనిపిస్తుంది. గెలుస్తుంది ఏమో అనిపిస్తుంది. లైక్ మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ వాళ్ళకి పవర్ మంచి ఫస్ట్ బ్యాటింగ్ ఛాన్స్ వస్తే దే విల్ పుట్ ఆన్ ఎ రియల్లీ బిగ్ స్కోర్. సో వాళ్ళే గెలుస్తారు అనిపిస్తుంది. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నాకైతే ఎస్ఆర్హెచ్ నుంచి ఐ విల్ గో విత్ అభిషేక్ శర్మ. పులి నీకు ఎలాగ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది? ఒక స్టాండర్డ్ పర్ఫార్మర్ చెప్పు. నేనా పులి మీ జేకబ్ డఫీ మా పులిని ఫామ్ లోకి తెచ్చిండు ఫైనల్ లా. సో పులి మళ్ళీ మీ జేకబ్ డఫీని వేసుకుంటాడు. చూద్దాం. నాకు వచ్చేసరికి రజత్ పడిడారు మంచి ఫామ్ లో ఉన్నాడు. రజత్ పడిడార్ రేపు ప్రభంజనం చూపిస్తాడు. కప్పు గెలిపించాడు. రేపు నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిపిస్తాడు. అండ్ మర్చిపోయాము లైక్ పులి చెప్పాం గానీ ఇంకొక ప్లేయర్ గురించి కూడా చెప్పాలి నేను లాస్ట్ లో క్లోజ్ చేసే ముందు. లైక్ ఫస్ట్ టైం కెప్టెన్సీ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ చేస్తున్న ఇషాన్ కిషన్ చాలా గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు ప్రజెంట్. తనకి గనక మంచి క్లిక్ అయితే ఊడ్చి వదిలిపెడతాడు అనమాట బౌలర్స్ ని. సో హీఈస్ వన్ మోర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. చూద్దాం రేపు మ్యాచ్ కోసం అందరు రెడీ కదా గైస్. మ్యాచ్ రోజు వీలైతే ఒక లాగ్ కూడా చేస్తాం మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది. సో అంతవరకు మీ స్టాండర్డ్ పర్ఫార్మర్ ఎవరు గెలుస్తారు అనుకునేది కింద ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఆర్సీబీ సపోర్టర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. కామెంట్ సెక్షన్ లో చూద్దాం. మీరే డిసైడ్ చేయాలి. బాయ్.